మీ అసలు పేరు సావిత్రి గారు కదండి? అసలు పేరు సుమ, కానీ మళ్ళీ ఇంకొక పేరు పెట్టాలి కాబట్టి సావిత్రి అని కూడా పెట్టారు. మీరు ఇప్పుడు ఎవ్వరు అందనంత ఎత్తులో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అందరూ అందుకోగలుగుతారు. నేను ఇప్పటికీ మా పని మనిషి అందుబాటులో ఉంటాను. గుంటూరు బ్రాహ్మణ యాసలో మీరు మాట్లాడే పద్ధతి చూస్తే, నేను ఒకసారి చేపలు కొనడానికని రోడ్డు మీద నించొని ఉన్నాను. ఒక ఆయన అటు నుంచి వెళ్ళి నన్ను చూసి మళ్ళీ వెనక్కి వచ్చి ఆపి, అమ్మా నువ్వంటే మాకు చాలా బ్రాహ్మణుల అమ్మాయి అన్న ఫీలింగ్ ఉంది, నువ్వు తింటే తిన్నావు, నువ్వు వచ్చి కొనకన్నారు. మీరు తరచూ ఓ పద్యం చెప్తూ ఉంటారు కదా, అటజనిగాంచె భూమి సురుడంబర చుంబి శిరస్స గరీపటల ముహుర్ముహుర్లుట దబంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరిత్రేణు కరకంపిత సాలము సీతశైలమున్. అజ్జి బాబు 5 ఏళ్ల తర్వాత చెప్తున్నాను మళ్ళీ నేను. 1991లో మీ కెరియర్ స్టార్ట్ అయింది. చాలా చిన్న పిల్లలాగా దాన్నే ఉందండి, ఇప్పటికీ అలాగే ఉంటాను. ఆ టైం ఎలా ఉంది? నేను ఇంటర్మీడియట్ ఇంకా క్లాసెస్ మొదలవ్వని టైంలో టెలివిజన్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాను. హీరో హీరోయిన్ రొమాంటిక్ సీన్లు లవ్ సీన్లు అనేసరికల్లా నాకు ఏడుపు వచ్చేసింది. ఈ ప్రేమైక భావన ఉదయించిన రోజుల్ని కొంచెం ప్రేమైక భావన ఎంత బాగుందో. సో ఆయనలో ఉండే ప్రేమికుడు చాలా స్ట్రాంగ్ ప్రేమికుడు, భగ్న ప్రేమికుడు అనమాట. వెరీ గుడ్. అంతకు ముందు ఎంతమందిని ప్రేమించాడో వెనక తర్వాత ఏమన్నా ఆధారాలు దొరికాయా మీకు ఎప్పుడైనా? ముందరవా అనే చెప్పి చచ్చాడు నాకు. ఈ మధ్య తనకి బాగా ఇరిటేషన్ వచ్చే విషయం ఏంటంటే, అందమైన అమ్మాయిలు కూడా ఒక్కోసారి వచ్చి ఫస్ట్ కనిపించగానే సుమ బాగుందా అని అడుగుతున్నారు. ఇదొక్కటి నాకు అసలు ఎక్కడికి వెళ్ళినా తలకాయ నొప్పి అంటాడు.